హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్తిమీర పచ్చడి ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే చూపించిన. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని, కడాయి వేడైన తర్వాత నూనె అయితే పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు ఇవి రెండు వేసుకోవాలి. ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. తర్వాత ఒక కప్పు టమాటా అయితే కట్ చేసి వేసుకోవాలి. టమాటా ఒక 2 మినిట్స్ ఫ్రై కావాలి. టమాటా కూడా ఫ్రై అయిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరని ఒక అర్ధగంట సేపు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని. ఇది ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఈ కొత్తిమీరని ఇందులో వేసుకోవాలి. కొత్తిమీరని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇది మంచిగా నూనెలో గోలేదాకా ఉంచుకోవాలి. మూత పెట్టుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మూత తీసుకొని చూస్తే ఇలా దగ్గరికి ఫ్రై కావాలి. మొత్తం పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకోవాలి. ఈ సైజు నిమ్మకాయ ఎంత సైజు చింతపండు అయితే కడిగి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీకి అయితే పట్టుకోవాలి. చల్లారిన తర్వాత చూసిరు కదా, ఇక మిక్సీ పట్టుకోవాలి. ఈ స్టేజ్లో పట్టుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా పట్టుకోవద్దు. మీకు రోల్లో దంచుకునే అవకాశం ఉంటే రోల్లో కూడా దంచుకోవచ్చు. ఇంత అండి, సింపుల్గా ఇంట్లోనే కొత్తిమీర పచ్చడి చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి.